తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు 6 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఇక ఆంధ్రప్రదేశ్లో 3, తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరిగింది. అయితే సాయంత్రం 4 గంటల వరకు క్యూ లైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. ఏపీలో 2 గ్రాడ్యుయేట్, 1 టీచర్ ఎమ్మెల్సీ స్థానానికైతే ఎన్నికలు జరిగాయి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోలింగ్ సమయం ముగిసే నాటికి పశ్చిమ గోదావరి జిల్లాలో 65.43% నమోదైనట్లుగా అధికారులు తెలిపారు. దీంతో పాటుగా టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విశాఖపట్నం జిల్లాలో 87.30% పోలింగ్ నమోదైంది. ఎన్టీఆర్ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసే సమయానికి 61.99% నమోదైంది. ఇక మరోవైపు తెలంగాణలోని 3 ఎమ్మెల్సీ స్థానాల్లో సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ అయితే ముగిసింది. ఇక ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి 40.61%, అదేవిధంగా ఇవే జిల్లాల్లో జరుగుతున్న టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకి 63.49% పోలింగ్ నమోదు కాగా వరంగల్, నల్గొండ, ఖమ్మం టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి 76.35% పోలింగ్ నమోదైనట్లుగా తెలిపారు. ఇక కాగా వచ్చే నెల 3వ తేదీన తుది ఫలితాలను ఎన్నికల కమిషన్ అయితే వెల్లడించనుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వాసుబాబు అందిస్తారు. వాసు, రైట్ మమతా, 2 తెలుగు రాష్ట్రాల్లో గత 2 నెలలుగా రాజకీయంగా హడావుడి చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఇరు రాష్ట్రాల్లో 3 స్థానాలకు గాను ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు సాగింది. అదేవిధంగా 4 గంటల లోపు పోలింగ్ కేంద్రాల వద్దకు ఎవరైతే క్యూలో ఉన్నారో వారికి ఓటుని వినియోగించుకునేందుకు ఎన్నికల అధికారులు అయితే అనుమతినిచ్చారు. కొన్ని చోట్ల అధికారులు టీడీపీ మద్దతుగా పనిచేస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. అదేవిధంగా పోలింగ్ బూతుల వద్ద ఇచ్చే స్లిప్పులు ఏవైతే ఉంటాయో అలాంటి పోలింగ్ బూతుల వద్ద ఆ కేంద్రాల్లో ప్రచార పోస్టర్లు ఉంచారని ఇతర అభ్యర్థులు ఆరోపించడం జరిగింది. ఇలాంటి చిన్న చిన్న సంఘటనలే తప్ప మిగతా అన్ని చోట్ల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం కన్నా సాయంత్రం ఓటింగ్ శాతం పెరిగిందని చెప్పి ఎన్నికల అధికారులు అయితే చెప్పారు. వెబ్ కాస్టింగ్ విధానం ద్వారా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆంధ్రప్రదేశ్ సీఎం అయిన చంద్రబాబు నాయుడు, లోకేష్ కూడా వాళ్ళ ఓటు హక్కును తాడేపల్లిలో వినియోగించుకున్నారు. అదేవిధంగా గుంటూరులో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కూడా తన ఓటు హక్కును గుజ్జనగూడలోని పాలిటెక్నిక్ ఉమెన్స్ కాలేజీలో వినియోగించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి గానీ 40% ఓటింగ్, ఇదే జిల్లాలో జరుగుతున్న టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 63% ఓటింగ్, వరంగల్, నల్గొండ, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 66% పోలింగ్ నమోదైనట్లుగా ఎన్నికల అధికారులు అయితే ప్రకటించారు. అదేవిధంగా ఏపీలో కూడా 2 గ్రాడ్యుయేట్ ఎన్నికలకు గాను 1 టీచరు, మరొక ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరిగాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో, అదేవిధంగా విశాఖ జిల్లాలో 87%, అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి 62% పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల అధికారులు అయితే ప్రకటించారు. అయితే ఇప్పుడు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు ఏవైతే వీటికి సంబంధించిన ఫలితాలు మార్చి 3వ తేదీన అయితే వెలువడనున్నాయి. బ్యాలెట్ పేపర్ విధానం ద్వారా ఎన్నికలు జరగడం వల్ల కౌంటింగ్ విధానం ప్రక్రియ సుదీర్ఘంగా కొనసాగనుంది. మమత.